హాయ్ ఫ్రెండ్స్, అనపగింజల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో అనపగింజలు అలానే సాల్ట్ వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో శనగగింజలు, కొబ్బరి, టమాటో, ఆనియన్, వెల్లుల్లి, అలానే ధనియాల పిండి, కారం పొడి, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలండి. ఆల్రెడీ విజిల్ వచ్చిన అనపగింజల్లో మనం రుబ్బుకొని పెట్టుకున్న మసాలాను అలానే కొంచెం కొత్తిమీర వేసి ఇందులో మనకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ పొటాటో, క్యారెట్, బీన్స్ లాంటివి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఇక్కడైతే మనకు మసాలా అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి తిరగవాత అయితే ప్రిపేర్ చేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు అలానే ఆనియను, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు కూడా దంచుకొని వేసుకోవాలి. కొంచెం సేపు వేగిన తర్వాత ఉడుకుతున్న పులుసులో కలుపుకోవాలి. మనకైతే అనపగింజల పులుసు అయితే రెడీ అయింది.